గత ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ పథకంపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో 2021 జూలై 7 నుంచి పనులు ఆపేశారని వెల్లడించారు. ఈ అంశంపై మాట్లాడిన భూమిరెడ్డి వైసీపీ సర్కారు పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిరెడ్డి మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. గౌరవ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ వారి ఆదేశాల మేరకు మరియు పర్యావరణ అనుమతి ఈసీ పెండింగ్ లో ఉన్నందున రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 7/7/2021 నుండి నిలిపివేయబడ్డాయి. ఇప్పటి వరకు 922 కోట్లు వ్యయం జరిగింది. మట్టి పనులకు 527.72 కోట్లు మరియు ఎలక్ట్రో మెకానికల్ భాగాలకి 395 కోట్లు ఖర్చు చేయబడింది. చెన్నై తాగునీటి అవసరాలు మరియు రాయలసీమ ప్రాంత త్రాగునీటి అవసరాల కోసం మాత్రమే ఫేజ్ 1 లో నిర్మిస్తున్నామని మొదటి జీవోను సవరణ చేస్తూ 2023 ఆగస్టు 11వ తేదీన జీవో నెంబర్ 364ను విడుదల చేయడం జరిగింది. ఈ పథకాన్ని ప్రస్తుత పర్యావరణ అనుమతుల్లో చేర్చేందుకు వీలుగా వాటిలో సవరణలు చేయాలని కోరుతూ 8/6/2021 చీఫ్ ఇంజనీర్ గారు MUEF CCకి దరఖాస్తు చేశారు. అవసరమైనటువంటి సమాచారాన్ని సమర్పించినటువంటి కారణంగా ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 2022లో తిరిగి 2024లో పోర్టల్ నుంచి తొలగించారు. 2024లో జాయింట్ కమిటీ తనిఖీ అనంతరం 2.65 కోట్ల పర్యావరణ నష్టపరిహారం విధించబడింది. 2020-2024 సమయంలో పర్యావరణ అనుమతి ఈసీ పొందకపోవడంతో ఎన్జీటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం సాధ్యం కాలేదు. 2020 సంవత్సరంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది. అధ్యక్ష, పనులు ప్రారంభించిన 3-4 నెలల్లోనే 2020 అక్టోబర్ నెలలోనే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అప్పటి ప్రభుత్వానికి కావలసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాసులు అనే ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఎన్జీటీకి అప్లై చేసుకున్నప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అప్పటి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతమైన ఏమాత్రం కూడా ప్రేమ లేకోకుండా నిజంగా రాయలసీమ ప్రాంతమైన నిజమైన ప్రేమ ఉండింటే ఎన్జీటీలో ఆ స్టే ఎత్తివేసేదానికి కనీసం ఆ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా పేపర్ కూడా పంపలేదు. అధ్యక్ష, ఎన్జీటీలో పర్యావరణ అనుమతులు కావాలంటే సర్వేస్ పోర్టల్లో సంబంధిత పత్రాలన్నింటిని కూడా దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అధ్యక్ష, కానీ 2024 జూన్ వరకు ఆ ప్రభుత్వం దిగిపోయేటంత వరకు పర్వేస్ ఆప్షన్లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఒక పత్రం కూడా అప్లోడ్ చేయకోకుండా ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ రోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ఉంది. దాన్ని మొదలు పెట్టడం లేదని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది. అధ్యక్ష, రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాలు కాదు అధ్యక్ష, చెన్నై త్రాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 3,800 కోట్ల రూపాయలు చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అని చెప్పి ఖర్చు పెడుతున్నామని చెప్పి జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం న్యాయం. అధ్యక్ష, త్రిసభ్య కమిటీ తిరిగేసి 2.5 కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తే కనీసం దాని గురించి కూడా మాట్లాడలేదు. అధ్యక్ష, కానీ ఈ రోజు రాయలసీమ లేదో ప్రేమ ఉన్నట్లు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తిరుగుతున్నారు. అధ్యక్ష.